జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు గుర్తుండదో లేదో 2016లో మన భారతదేశంలో డిమానిటైజేషన్ ను నిర్వహిస్తా ఉండే సమయంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ను ఏది మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ను బొచ్చెబట్టుకుని అడుక్కు తినే విధంగా చేస్తాను, భారతీయులను చంపినటువంటి పాపానికి పాకిస్తాన్ కు నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. నరేంద్ర మోడీ గారు ఏ సమయంలో ఆ మాటలు మాట్లాడినారో గానీ అవన్నీ కూడా ఇప్పుడు తూచా తప్పకుండా జరుగుతున్నాయి. భారతదేశంలో డిమానిటైజేషన్ పూర్తయిన తర్వాత నుంచి పాకిస్తాన్లో పేదరికం అనేది పెరగడం ప్రారంభమైపోయింది. భారత్లో 2016లో డిమానిటైజేషన్ పూర్తయితే 2017 నుంచే పాకిస్తాన్లో పేదరికం అనేది విపరీతంగా పెరగడం ప్రారంభమైంది. 2017లో ప్రారంభమైనటువంటి పేదరికం అంటే నిరుపేదరికం 2025 సంవత్సరానికి 28.8% అయితే చేరుకునింది. అంటే పాకిస్తాన్లో మొత్తంగా పేదరికం 51%గా ఉంటే అందులో నిరుపేదరికం 28.8%గా ఉండదన్నమాట. అంటే 2018 తర్వాత పాకిస్తాన్లో పేదరికం చెప్పాలంటే 310% పెరిగిపోయిందంట. సరే, 2016 వరకు మన దేశ కరెన్సీని ముద్రించి వాటిల్ని భారతదేశంలో చలామణి చేస్తూ దర్జాగా బతుకుతూ వచ్చినటువంటి పాకిస్తాను నోట్ల రద్దు తర్వాత నుంచి ఒక్కసారిగా రోడ్డు మీద అయితే పడిపోయింది. తిండికి కూడా తికాణా లేక నానా సాగు జచ్చాంది. దానికి తోడు గత 6 ఏళ్లలో 3 సార్లు దేశంలో IMF రూల్స్ అమలు చేయడం, అలాగే కరోనా ఎఫెక్టు, ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ GDP వృద్ధి రేట్లు, అలాగే 2 భారీ వరదలు, అలాగే గోధుమలకు మద్దతు ధరల రద్దు, ఇటువంటి అంశాలు పేదరికం పెరగడానికి కారణం అని చెప్పేసి విశ్లేషకులంతా కూడా చెబుతారు. ఏది ఏమైతేనేమి మన నోట్ల రద్దు ప్రభావం మాత్రం పాకిస్తాన్లో స్పష్టంగా కనపడుతుంది. మీరు దురంధర్ సినిమా చూసారా? ఈ దురంధర్ సినిమాలో దీనికి సంబంధించినటువంటి కొన్ని సీన్లు కూడా ఉన్నాయి. ఆ సినిమాను ఇంతవరకు మీరు గనక చూడనట్లయితే నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, అది కూడా తెలుగులో ఉన్నది, ఖచ్చితంగా చూడండి. ఇక ఈ దెబ్బతో అంటే పాకిస్తాన్లో పేదరికంతో పాటు నిరుపేదరికం పెరగడంతో ఇక పాకిస్తాన్లో ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టినటువంటి విదేశీ కంపెనీలన్నీ కూడా పాకిస్తాన్ నుంచి జంప్ అయిపోతున్నాయి. మొన్నటి వరకు అమెరికా సపోర్ట్ తో అనేక అంతర్జాతీయ సంస్థలు పాకిస్తాన్లో పెట్టుబడులు అయితే పెట్టినాయి. మన దేశంలో కూడా లేనటువంటి కొన్ని కంపెనీలు ఈ పాకిస్తాన్లో ఉన్నాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. జరగనైతే జరిగింది. ఏది పెట్టుబడులు చాలా కంపెనీలు అయితే మంచి మంచి కంపెనీలు అన్ని కూడా వచ్చి పెట్టినాయి. కానీ ఒకప్పటి పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేవు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఎక్కడ చూసినా కూడా పేదరికం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పాకిస్తాన్ దగ్గర విదేశీ మారక ద్రవ్య నిలువలో ఎంత మాత్రం కూడా లేవు. పైగా పాకిస్తాన్కు ఎప్పుడు కూడా అప్పులు ఇచ్చేటటువంటి UAE దేశం ఇప్పుడు తాము ఇచ్చేటువంటి అప్పులను తిరిగి చెల్లించమని చెప్పేసి ఒత్తిడి చేస్తుంది. ఇవన్నీ అటుంచితే గత కొన్నేళ్ల నుంచి పాకిస్తాన్లో ఈ భద్రత రక్షణ అనేది లేకుండా పోయింది. దాదాపుగా ప్రతిరోజు కూడా ఈ పాకిస్తాన్లో ఏదో ఒక మూల బాంబు పేలుల్లో, లేకపోతే ఆత్మాహుతి దాడుల్లో, లేకపోతే మిలిటెంట్ దాడుల్లో జరుగుతూ ఉన్నాయి. ఇక వీటన్నింటి మూలంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి విదేశీ కంపెనీలు అన్ని కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా పలాయనం అయితే చెత్తగేస్తున్నాయి. పాకిస్తాన్కు చెందినటువంటి పాకిస్తాన్ కార్పొరేట్ నియంత్రణ సంస్థ అయినటువంటి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ విడుదల చేసినటువంటి తాజా జాబితాలో ఈ విషయాలన్నీ కూడా బయటపడినాయి. ఈ రిపోర్టు ప్రకారం గత సంవత్సర కాలంలో పాకిస్తాన్ నుంచి ఏకంగా 125 అంతర్జాతీయ సంస్థలు పెట్టేబేడ సర్దుకుని అన్ని కూడా దుబ్బేసినాయంట. పాకిస్తాన్ అబ్జర్వర్ నివేదిక ప్రకారం కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్ వంటి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫీసులు, అలాగే లైజన్ కార్యాలయాలను విదేశీ కంపెనీలన్నీ కూడా మూసేసినాయి. కేవలం ఒక్క దేశం నుంచే కాకుండా అమెరికా, బ్రిటన్, UAE, చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, టర్కీ, ఆస్ట్రేలియా, స్వీడన్, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్సు, నెదర్లాండ్స్ వంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలకు చెందినటువంటి చాలా కంపెనీలు కూడా పాకిస్తాన్ నుంచి తరలి వెళ్ళిపోతున్నాయన్నమాట. పాకిస్తాన్ వదిలి వెళ్ళినటువంటి కంపెనీల జాబితాలో ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లు కూడా ఉండటం గమనార్హం. ఇంధన రంగ దిగ్గజమైనటువంటి ఎక్సాన్ మొబిల్ అనుబంధ సంస్థ తన వ్యాపారాన్ని అయితే మూసేసింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరుగాంచినటువంటి పెనాసోనిక్, అలాగే ప్రముఖ విమానయాన సంస్థ అయినటువంటి లుఫ్తాన్సా జర్మన్ ఎయిర్లైన్స్ కూడా తమ బోర్డులు అయితే తిప్పేసినాయి. సాంకేతిక పరిజ్ఞానం, టెలికాం రంగం నుంచి డెల్ గ్లోబల్, అలాగే నాటెల్ నెట్వర్క్స్, టెలికార్డియా టెక్నాలజీస్ వంటి కంపెనీలు అక్కడి నుంచి అన్ని కూడా పెట్టిబేడా సర్దుకున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగం నుంచి హల్లీ బుర్డాన్ లిమిటెడ్, నిర్మాణ రంగంలో
డోసన్ హెవీ ఇండస్ట్రీస్ కంపెనీలు అయితే వెనుదిరిగినాయన్నమాట. బ్యాంకింగ్ రంగం పైన కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండాలి. మార్షక్ బ్యాంకు అలాగే జైరాత్ బ్యాంకసీ వంటి అంతర్జాతీయ బ్యాంకులన్నీ కూడా పాకిస్తాన్ కార్యకలాపాలను చాలించుకున్నాయి. కేవలం వ్యాపార సంస్థలే కాకుండా సామాజిక వాణిజ్య సేవలు అందించేటటువంటి అమెరికన్ సోయాబీన్ అసోసియేషన్ అలాగే పీస్ విండ్స్ జపాన్ వంటి ఎన్జిఓలు అలాగే వాణిజ్య సంస్థలు కూడా తమ ఆఫీసులను మూసేసినటువంటి లిస్టులో చేరిపోయినాయన్నమాట. మొత్తం మీద పాకిస్తాన్ కు దరిద్రాలు అన్ని వైపుల నుంచి ఒకేసారి కమ్ముకొని వస్తున్నాయి. ఇక ఈ పరిస్థితుల నుంచి పాకిస్తాన్ బయటపడడం దాదాపుగా అసాధ్యం అన్నమాట. అది విషయం. మిత్రులారా, చూసినారు కదా, ఒకప్పుడు మన భారత్ పైన కుట్రలు చేస్తూ దొంగ నోట్లతో మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూసినటువంటి పాకిస్తాన్ కు కాలం ఏ విధంగా బుద్ధి చెప్తాందో. ప్రధాని మోడీ గారు 2016లో చెప్పినట్లుగానే నేడు పాకిస్తాన్ గడపలో పేదరికం అయితే తాండవిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలు సైతం ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కుట్రలు కాదు, సరైనటువంటి నాయకత్వం ఉండాలని చెప్పేసి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితికి మోడీ గారి నిర్ణయాలే కారణం అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే పొలిటికల్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ను చూస్తూనే ఉండండి. ఇంకా మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన మిత్రులకందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.